సార్ ఇటీవల సుప్రీంకోర్టు ఏం చేసింది అని అంటే వైఫ్ని స్టాంప్ డ్యూటీ పే చేయడం నుంచి ఎగ్జామ్ చేసింది. నువ్వు పే చేయని అవసరం లేదమ్మా, ఎందుకంటే ఈ ఫ్లాట్ ఏదైతే ఉందో డివర్స్ డిగ్రీలో కాంప్రమైజ్ ప్రకారము నీకు ఈ ఫ్లాట్ నీ హస్బెండ్ ఇస్తున్నాడు కాబట్టి సో నువ్వు ఈ స్టాంప్ డ్యూటీ పే చేయని అవసరం లేదు అని. ఫ్యాక్ట్స్లోకి వెళ్తే సార్, సుప్రీంకోర్టు రీసెంట్లీ ఎగ్జెంప్టెడ్ ఎ వైఫ్ హూ రిసీవ్డ్ ఎ ఫ్లాట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కాంప్రమైజ్ విత్ హర్ హస్బెండ్ ఇన్ మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్. డివర్స్ డిస్ప్యూట్లో ఆవిడకి ఏదైతే ఇల్లు ఉందో కాంప్రమైజ్ ద్వారా హస్బెండ్ నుంచి తనకు సంక్రమించింది. సో ఈ అమ్మాయికి రిజిస్ట్రేషన్ చేయాలి కాబట్టి కోర్ట్ ఏమనిందంటే ఇది లిటిగేషన్లో పార్ట్. ఓకే, కోర్ట్ ముందుకు వచ్చింది. ఇది ద ఫ్లాట్ ఇన్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఈ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ద కాంప్రమైజ్ అండ్ ఎ కాన్సిక్వెన్స్ ఇది ప్రొసీడింగ్స్ ఆఫ్ ద కోర్ట్ బిఫోర్ ద కోర్ట్ వచ్చింది. హెన్స్ అన్ ఎక్స్క్లూజన్ ఈస్ ప్రొవైడెడ్ బై సెక్షన్ 17 subsection 2 and clause 6 of registration act 1908 will apply. సో ఈ ఏదైతే రిజిస్ట్రేషన్ ఉందో ఫ్లాట్ ఇన్ క్వశ్చన్ ఉందో వైఫ్ షుడ్ బి ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద పేయింగ్ స్టాంప్ డ్యూటీ అని